నమస్కారం అండి, అస్సలం అయికం. ఈరోజు ఒక ప్రముఖ పత్రికల్లో చూసాం మనం. పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉండే పార్టీ, ఆ పార్టీ తన అభిప్రాయం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం. దాన్ని రాష్ట్ర పౌరుడిగా, అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా, తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ మూడు అంశాలే దేనికని వస్తాయి ఒక మనిషికి, ఒక సమాజానికి. సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి, లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వీళ్ళని ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మోసగాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి ఊచకోత కోశాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింని అనగదొక్కాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింల యొక్క జీవనాన్ని సర్వనాశనం చేశాడు. దీనికి కేవలం ఆరోపణలు చేయట్లా, నేను సాక్ష్యాధారాలు చూసుకున్నాం. ఎప్పుడో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం వద్దు, గడిచిన 5 ఏళ్లలో మాకు ఈ రంజాన్ నెల మొదలైంది. రంజాన్ తోఫా లేదు. అలాగే ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదులకి సున్నాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, మరమ్మతులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, మౌజన్ ఇమాములకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, ముస్లింల పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. అలాగే ముస్లిం సంక్షేమానికి మైనార్టీ కార్పొరేషన్ని దిగ్విజయంగా నడిపాం. అలాగే రాజకీయాల్లో కూడా అనేక అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చి కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన వ్యక్తులకి, నాయకులకి అవకాశం ఇచ్చింది. అది సామాజికంగా. ఆర్థికంగా అంటారా, ముస్లింలకి ఏ విధంగా బతకాలంటే ఒక వ్యాపారమో, ఒక ఉద్యోగమో, ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కానీ ముస్లింలకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ముస్లింలు మోటార్ ఫీల్డ్ని, ఆటోమొబైల్ని నమ్ముకుంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రంలో ఏ ఊర్లో వెళ్ళి చూసిన ఆటో నగర్లు స్థాపించింది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క మౌలిక అవసరాలు కూడా సమకూర్చి ఇవాళ ముస్లింలకి ఒక ఆటో నగర్ పరంగానే కాదు, ఒక మోటార్ ఫీల్డ్ పరంగానే కాదు, చేతి వృత్తుల పనుల పరంగా, స్కిల్ డెవలప్మెంట్గా పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఐటీఐ కాలేజీలు కానీ, సోదరులారా కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. 10th చదివిన తర్వాత ఎంతో ముస్లిం పిల్లలు ఇంజనీర్లని, డాక్టర్లకి వెళ్ళరు. పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజీలకు వెళ్ళి మంచి ఎలక్ట్రీషియన్లుగా,
మంచి ప్లంబర్లుగా, అలాగే మంచి వడ్రంగి పనులు, అలాగే రకరకాల మోటార్ వీల్ పనులు, మెకానిక్ పనులు నేర్చుకొని విదేశాల్లో, అరబ్ కంట్రీస్లో, సింగపూర్లో, జపాన్లో, శ్రీలంకలో కేవలం పాలిటెక్నిక్ చదువుకొని ముస్లిం సోదరులు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. ఆ రకంగా ఆర్థికంగా బలోపరిస్తే రాజకీయంగా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టకముందు 1982 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లింలు కేవలం ఓటర్లుగా చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు పెద్దలు ముస్లింలకి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అపర కుబేరుడు బషీరుద్దీన్ బాబు ఖాన్, మీరందరూ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారేమో. ఏ విధంగా అన్నా సరే అండగుండే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, అండగుండే నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. రాజకీయాలు అనేక అవకాశాల కోసం ముస్లింలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూస్తున్నారు. ఆ యొక్క నిర్ణయాల్లో మేము కూడా ఎమ్మెల్యే అడిగాం. స్థానికంగా 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, కష్టపడుతున్నా, పార్టీ దృష్టిలో ఉన్నాం. ఈ పార్టీ ఆఫీస్ మా దేవాలయం, మా గురుగారు, మా అందరికీ, మా రాజకీయంగా మమ్మల్ని గాడ్ ఫాదర్ ఆయన. ఎందుకంటే నాకు కానీ ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ మాకు రాజకీయాల్లో ఫాదరు గాడ్ ఫాదర్లు లేరు. మాకున్న ఫాదరు గాడ్ ఫాదరు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉన్నాం మేము. బ్రహ్మ విష్ణు ఇద్దరు కొట్టుకుంటున్నారంట. దేనికి కొట్టుకుంటున్నారు? నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప. ఇంతలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక శివలింగం ప్రత్యక్షమైందంట. ఏట్రా బాబు, నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటే శివలింగం వచ్చింది. ఇతను ఎవరు అని, ఇతను ఎవరు అని కనుక్కుంటానికి సృష్టిని సృష్టించిన బ్రహ్మ, వ్యవస్థని నడిపించే విష్ణువు, ఇలా కాదురా అబ్బాయి, నువ్వు గొప్ప నేను గొప్ప, తర్వాత చూసుకుందాం. అసలు ఇతను ఎవరు, ఈ లింగం ఏంటి, దీని యొక్క మొదలు ఎక్కడుంది, దీని యొక్క అంతం ఎక్కడుందని తెలుసుకుంటానికి బ్రహ్మ అన్నాడంట, నేను కిందకి వెళ్తాను, దీని మొదలు నేను చూస్తాను. విష్ణు గారు అన్నారంట, నేను పైకి వెళ్తాను, దీని ముగింపు ఎక్కడుందో చూస్తానని ఇద్దరు వెళ్ళారంట. వెళ్తుంటే యుగాలు గడిచిపోతున్నాయి తప్ప ఆ శివలింగం అంతం దొరకట్లా, ముగింపు దొరకట్లా. పోతా 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 ఉంటే బ్రహ్మగారికి దారిలో కింద నుంచి తామర పువ్వు ఒకటి, కామధేను ఒకటి ఎదురైందంట. ఏమరా బాబు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఎక్కడి నుంచి రావడం ఏంటి స్వామి, ఈ లింగం పైన ఉండేది తామర పువ్వుగా నేనే, ఈ లింగం ఎదురుగా ఉండే కామధేను నేనే, ఈ లింగం ఈ రకంగా పెరగడం వల్ల పైనుంచి పడిపోయాం, దీన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తున్నాం. అంటే ఎప్పటి నుంచి ప్రయాణిస్తున్నారంటే కొన్ని యుగాల నుంచి ప్రయాణిస్తున్నాం అన్నారంట. వాము, అయితే లింగానికి పెద్ద స్టోరీ ఉంది అనుకున్నాడు బ్రహ్మ, సృష్టించిన బ్రహ్మే. అప్పుడు ఇలా వద్దులే కానీ దీని అంతం నేను కనుక్కోలేకపోతున్నా బ్రహ్మయ్యి, విష్ణుదేవుడి దగ్గర వెళ్ళి అబద్ధం చెప్పేద్దాం, దీని యొక్క మొదలు నేను చూశానని సాక్ష్యం మొత్తం మీరు చెప్పాలరా అబ్బాయి అన్నాడంట. సరే స్వామి అని ఎమ్మడి వచ్చారంట. విష్ణుదేవుడి దగ్గర వెళ్ళి, ఏమండి మీ పైన చూశారా దీని ముగింపు అంటే, నాకు కనపడలేదు అన్నాడంట. విష్ణుదేవుడు నిజం చెప్పాడు, కానీ బ్రహ్మ మాత్రం సృష్టించే బ్రహ్మ మాత్రం అబ్బెబ్బే దీని మొదలు నేను చూశాను, సాక్ష్యం ఇల్లు అన్నాడంట. తామరపు ఏమందంట, నిజం స్వామి అందంట. కామదేవం ఏమందంట, నిజం స్వామి అన్నంట. విష్ణుదేవుడు ఏంటి, అతను కూడా దేవుడేగా. హతవిధి, ఏం బ్రహ్మ దేవుడు ఉండి కూడా నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చెప్తున్న అబద్ధం అని నాకు తెలుసు, నీకు అందుకే ఇవాళ నుంచి ఒక శాపం పెడుతున్నా, భవిష్యత్తులో
నీకు పూజలు చేసేవాళ్ళు ఉండరు. భవిష్యత్తులో సృష్టిని సృష్టించిన బ్రహ్మకే నో పూజ. అలాగే తామర పువ్వు ఏ పూజలో నీకు పువ్వుగా నీకు వాడరు. కామధేనువు నీకు ఎప్పుడైనా వెనకాల నుంచి పూజ చేస్తారు తప్ప నీకు ముందర నుంచి నమస్కారం కూడా పెట్టరు అన్నారు. దీని అర్థం ఏంటి? ఎవరెవరు గొప్ప కాదు. గొప్ప గొప్ప అనుకునే వాళ్ళు గొప్పళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి మించిన స్టోరీలు ఉంటాయి, వాళ్ళకి మించిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి మించిన నాయకులు ఉంటారు. వాళ్ళ అంతం కనపడదు, వారి మొదలు కనపడదు. అవి తెలిసిన అధిష్టానం తెలుసు ఎవరేంటో అనేది. అందుకే మైనార్టీలకి ఏ విధంగా అయినా సరే మాకు అండా దండ నమ్మకం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని నమ్ముకున్నాం, పార్టీ కోసం పనిచేస్తాం. టికెట్ ఇస్తే నుంచుంటాం, టికెట్ ఇవ్వకపోతే ఎవడికి ఇస్తే వాడికి గెలిపించి మా సత్తా చూపెడతాం. ఛాలెంజ్. మాకు అవకాశం వస్తే రాపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ముస్లిం మైనార్టీతో పాటు విశాఖపట్నంలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అన్ని మతాల వాళ్ళు రెడీగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. అస్సలాము అలైకుం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.